మొక్కజొన్నలో ఎండు తెగులు కూడా ఒక సమస్య. ఈ ఎండు తెగులు ఎప్పుడెప్పుడు ఎక్కువ వస్తుందంటే నీటి ఎద్దడి ఉన్నప్పుడు, వాతావరణంలో వేడి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు ఎండు తెగులు వస్తుంది. ఈ ఎండు తెగులు రాకుండా చూసుకోవాలంటే పూత దశ నుండే ఈ ఎండు తెగులు సోకే అవకాశం ఉంటుంది. ఈ ఎండు తెగులు రావడం వల్ల కాండంపై గోధుమ రంగు చారలు ఏర్పడి పంట కోతకు రాకముందే కాండ భాగం విరిగి నేలపై పడిపోతుంది. ఇటువంటి మొక్కలను మనము చీల్చి చూసినప్పుడు బెండు భాగం కుళ్ళి నలుపు రంగుకు మారుతుంది. కాబట్టి కాండం కుళ్ళును కలిగించే శిలీంధ్ర బీజాలు నేలలో మరియు మొక్కల అవశేషాల్లో ఉండడం వల్ల ఈ ఎండు తెగులు మనకు ఎక్కువగా వస్తుంది. ఈ ఎండు తెగులు నివారించుకోవాలంటే పంట వేసే ముందే మనము పచ్చిరొట్టె ఎరువులని నేలలో వేసి దున్నినట్టయితే, మరియు ట్రైకోడర్మా విరిడి అనే మందుని, శిలీంధ్రాన్ని పశువుల ఎరువులో వృద్ధి చేసి మనము నేలలో వేసి కలియదున్నినట్టయితే ఈ ఎండు తెగుల్ని మనము అరికట్టవచ్చు.